ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. నీ వాదేటి బామ్మది. అయ్యి బాబాయ్ చిందులేంటి? వాతావరణం చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో మ్యాటర్ నడుతుంది. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి, అదే నా పాలు. వీడెవడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు. ఏం లేదు డొల్లా. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు చాలా బాధగా ఉంటుంది. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా బట్ అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి, మనందరికీ ఉండాలి అలాంటి ఫ్రెండ్స్. మీరు కొత్త కనిపిస్తున్నారు, మీరు మారారు సార్, మీరు మారిపోయారు. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలు పెట్టు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. ఏది రైమింగ్ సార్, ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటి మా దగ్గర దుర్గమ్మ గారు, దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. నేను చెప్పలేను, చెప్తే తట్టుకోలేను. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ లేబర్ అని అడుగుతున్నాడు మామయ్య. అవునవును. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. అతి వినయం దూర్తలక్ష. ప్రేమ 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 అంటున్నారు. కొంపతీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు నువ్వును. అది చెయ్య. అది చూసినోడు కూడా దరిద్రం పట్టుకుంటుంది. చేతి నిండా గోతులే. కాసేపు ఇక్కడే ఉంటే నీ దరిద్రం నాకు కూడా చుట్టుకునేలా. జాతకంలో శని ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు. వాయువేగంతో దూసుకొస్తున్నాడు. వచ్చిందండి వయ్యారి. అమ్మాయిలందరూ ఏంటి మీ వెనకట్ల బెల్లం చుట్టూ ఏగల మూగుతారు, దానికి గెలగ ఏంటి అంటే మీ అందరికి తెలిసిందే నేను ఒక మంచి ఆటగా. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ అన్నా, ఆశగా అద్దుండాలి కొత్త. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఒరే కరివేదవా, ఆ సిగరెట్లు మానవా? అవును, రోజుకి ఎన్ని సిగరెట్లు కాస్తావా నువ్వు? 5 దాకా అవుతాయి. ఏమిటి 5 సిగరెట్లు కాస్తావా నువ్వు? సిగరెట్లు కాదు, నువ్వు కళ్ళజోడ పెట్టుకుని కళ్ళు మింగి నీ పుణ్యమాని పోలేదు. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అట్లా నాకు మనతరం కలుద్దాం. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం ఈడేంద్రా గాడ్జిలా లాగా అరుస్తున్నాడు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.